హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్. ఈరోజు బంగాళదుంప మెంతికూర కాంబినేషన్లో నేను ఫ్రై ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. చూసేదానికి ఎంత బాగుందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఒకసారి ట్రై చేసిన కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ 4 బంగాళదుంపలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉప్పులో వేసి పెట్టుకున్నానండి. కొంచెం మెంతాకు తీసుకోవాలి. ఆ మెంతాకు కూడా బాగా ఉప్పు నీళ్ళలో 2-3 సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి. కొంచెం అల్లము, తెల్లగడ్డ, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి, ఒక టమాటా తీసుకుందాం. అంతేనండి. మళ్ళీ ఈ బంగాళదుంపని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలొద్దు. పెద్ద ముక్కలు అంటే కొంచెం ఉడికేది కష్టమైపోతుంది. మరీ చిన్న ముక్కలు అయితే కొంచెము బజ్జిగా అయిపోతుంది అనమాట. అందుకు మీడియం సైజు నేను ఎలా కట్ చేసుకుంటానో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేయాలంటే ఇవి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాక మెంతికూర కూడా అలాగే సన్నగా కట్ చేసుకోండి. ఆకులు ఒకటే వేసుకోండి, కాడలు వేయొద్దు. కాడలు వేస్తే కొంచెం చేదు వస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. కూర మటుకు చేదే ఉండదండి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతికూర తిన్న వాళ్ళు కూడా మెంతాకుతో ట్రై చేస్తారు ఇట్లాగా. లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ చపాతీ రైస్ కాంబినేషన్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పూరీలోకి, రోటీ, పుల్కా అన్నిట్లోకి బాగుంటుందండి. చూడండి ఇలాగా కట్ చేసుకోండి ముక్కలు. అంతేనండి. తర్వాత ఆకు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్సే. ఎక్కువ మసాలాలు అట్లాంటివి ఏమీ వేయలేదండి నేను. సింపుల్గానే చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వాళ్ళైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. మెంతాకు ఎప్పుడూ దొరుకుతుంది. మెంతాకు కానీ కరివేపాకు కానీ గుప్పెడు ప్రతి కూరలో వేసుకుంటే ఎంతో మంచిది కదండి ఆరోగ్యానికి. అలాగే ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా సన్నగానే కట్ చేసుకోండి. ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటుంది మనకి. కొంచెం ముద్దగా వస్తుంది కూర కూడా. కలుపుకొని తినేదానికి బాగుంటుంది. చూడండి ఇట్లాగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోండి. నేను కట్ చేస్తూ ఉంటే స్పీడ్గా కట్ చేస్తున్నాను. ఈ చాకు ఎక్కడ తెగుతుందో అదొక భయము. మార్నింగే వీటికి పొదును పట్టించాము కత్తులన్నిటికీ. తర్వాత అల్లం, తెల్లగడ్డ కొంచెం రోట్లో వేసి దంచుకున్నానండి. మరీ మెత్తగా దంచుకోలేదు, కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. అప్పుడు మనకి పంటి కింద తగులుతూ ఉంటుంది అల్లం, తెల్లగడ్డ. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 లవంగాలు, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసాను. అవి రోస్ట్ అయ్యాక ఆనియన్స్ వేసి అవి రోస్ట్ చేసుకున్నాను. అది రోస్ట్ అయ్యాక బంగాళదుంప వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గుతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఏమన్నా మాడిందా? మాడలేదు కదా. అంతేనండి. మళ్ళీ ఏం చేయాలంటే టమోటా ముక్కలు వేద్దాము. ఈ టమోటా ముక్కలు కూడా వేసి ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఏమీ మాడదు. చూడండి ఎంత బాగుందో. తర్వాత ఒక స్పూను పసుపు పొడి వేసాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయినంత వరకు కలబెడతా ఉండాలి. తర్వాత ఒక స్పూను మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. మీకు కారం ఎంత కావాలో అంతే వేసుకోండి. నాకు కొంచెమే కనుక నేను ఒక స్పూనే వేసుకున్నాను. అసలు ఎంత బాగుంటుందండి దీని కాంబినేషన్లో, మెంతికూర కాంబినేషన్లో బంగాళదుంప. మీరు ఒకసారి ట్రై చేసేయండి. తర్వాత ఈ మెంతాకెత్తి పైనే పెట్టాను. నేను ఫస్ట్ కొంతమంది నూనెలో వేయించుతారు. నేనేం వేయించలేదండి. ఇలాగే పైనే పెట్టేస్తే ఆ వాటర్ అంతా దిగుతుంది. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం ఆకు మెత్తబడినంత వరకు ఉంచుతామండి. తర్వాత చూద్దామా. చూడండి కొంచెం మెత్తబడింది కదా ఆకు. తర్వాత గరిటెతో తీసుకొని అటు ఇటు కలబెట్టాలండి. కలిపెట్టేసి మీకు ఉప్పు, కారం చూసుకోండి ఎంత కావాలంత. నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, అందుకు మళ్ళీ నేను ఉప్పు చూసుకొని ఉప్పు కలుపుకున్నానండి. చూడండి ఎంత సింపుల్గా ఉందో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా తింటారండి ఈ కర్రీని. చూడండి ఎంత బాగుందో. అస్సలకి మెంతికూర చేదే ఉండదండి ఇలా చేసుకుంటే. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్.